డైరెక్టర్ గారు సార్ యాక్చువల్గా మారుతి గారు భలే భలే మగాడు వేలే దాంట్లో నాని గారికి ఒక చిన్న ఇది పెట్టారు, అంటే మర్చిపోవడం మతిమరుపు అనేది. అలాగే తర్వాత మహానుభావుల్లో కూడా శర్వా గారికి ఒక చిన్న ఇది ఉంటుంది. అలాగే మరి దీంట్లో కూడా దీనికి ఏమైనా చిన్న లోపం లాంటిది ఏమైనా పెట్టారా, లేదంటే కనుక పాయింట్ ఎందుకు అక్కడి నుంచి వచ్చింది? September 7th థియేటర్ కలిసిన గుడ్ క్వశ్చన్ అండి. అంటే డిఫెక్ట్ అయితే ఏమి లేదండి. అంటే ఇక్కడ ఏంటంటే అతనికి డిఫెక్ట్ ఉందని మనం అనుకుంటాం అంతే. రాజ్ తరుణ్ గారు అంటే యాజ్ అన్ యాక్టర్ కింద ఏంటంటే ప్రతి సినిమాకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా అవ్వాలి కాబట్టి. బట్ ఇలాంటి కొన్ని యూనిక్ క్యారెక్టర్స్కి ఏంటంటే రెఫరెన్స్ పాయింట్ ఏమి ఉండదు. శారీ డ్రైపింగ్ అనేది కొత్త పాయింట్ యాక్చువల్గా, ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో అయితే ఎక్కడ రాలేదు. సో మరి దాని గురించి ఎక్కువ అంటే జస్ట్ డైరెక్టర్ గారు చెప్పింది ఫాలో అయిపోయారా, లేదంటే కనుక మీరు కూడా ఏమన్నా దాని గురించి తెలుసుకోవడం కానీ, లేదంటే హోంవర్క్ కానీ, లేకపోతే ఇంతకుముందు ఏమన్నా ట్యూటోరియల్స్ ఉంటే అలాంటివి చూడడం కానీ? ఎందుకంటే ఆ ఫెమినైన్ లుక్ ఇది కూడా రావాలి కదా చిన్నగా. అంటే ఫెమినిన్ లుక్ రావడం అనేది ఆబ్వియస్లీ అంటే వెరీ యాక్టర్ ఎంతో కొంత తెలుస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టు అంటే తను నాకు శారీ డ్రైపింగ్ అనేవి వీడియోస్ అవి చూపించాడు. అండ్ మాకు శారీ డ్రైపింగ్ ఆర్టిస్ట్ వచ్చేవారు, వాళ్ళు చెప్పేవారు, వాళ్ళు చెప్తే అలా ఫాలో అయ్యేవాడిని. సో కొంచెం కొంతవరకు పర్లేదు. ఇప్పుడు అన్ని వీడియోస్ చూపించాము అన్ని దగ్గరలో, అంటే మేము ప్రాక్టీస్ చేసాము, శారీ కట్టడాలు చేసే ఎన్ని ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేయించాం. బట్ యాక్టింగ్ అనేది సో లైక్ ఐ టోల్డ్ హీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. ఫస్ట్ ఏంటంటే చేయమంటాడు, ఇఫ్ ఈజ్ హ్యాపీ విత్ ఇట్ ఈజ్ హ్యాపీ, లేదంటే తను చేసి చూపించేస్తాడు. సో అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు ఒక డైరెక్టర్కి తనకి ఏం కావాలో కమ్యూనికేట్ చేయడానికి కష్టపోతుంది. బికాజ్ ఈజ్ సచ్ అ గుడ్ యాక్టర్, తను చేసి చూపించేస్తాడు. సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ మీ. సో చాలా ఈజీ అయిపోద్ది నాకు. మనీషా, వెల్కమ్ టు టాలీవుడ్. అంటే థ్యాంక్ యూ సో మచ్. రాజ్ తరుణ్ గారి గురించి అంటే ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ అంటే మీరేం చెప్తారు? It was really speaking amazing experience. He's more than anything very supportive co-actor. నాతో చాలా రిహర్సల్స్ కూడా చేశాడు అండ్ హీస్ బిన్ వెరీ పేషెంట్. సో ఐ థింక్ ద బెస్ట్ ఫస్ట్ కో-యాక్టర్ ఐ కుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ సీరియస్లీ. రాజ్ తరుణ్ గారు, సో అంటే 1 hour నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరే మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళొద్దు. సో ఎట్లున్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ September 7th. సినిమా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ గైస్ బిఫోర్, నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ వాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ 2 films ప్రాపర్లీ. సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా. ఐ విల్, ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరికీ చాలా నచ్చుతుంది. సో I will be there for all the promotions. I will always be there. సో మీ డ్రెస్సింగ్ గురించి అయితే అడగాలనిపిస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఇట్లే వచ్చారు. ఏదైనా మాల ఇది ఏంటి అసలు? లేదండి, అంతే యాక్చువల్లీ. అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలి, ఆ కలర్ వేసుకోవాలి, ప్రశాంతంగా పంచే చొక్కా ఈజీ ఉంటుంది. లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైన్ రాను ఇబ్రాని ఎందుకు మనకి కొంచెం బద్దగా అంతే, అంతకంటే ఇంకా. బట్ నాకు ఇచ్చే ఇష్టం కూడా. అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది. ఏం చేశారండి? నేనేమీ చేయలేదండి. నేను నా పని నేను చేసుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఇప్పుడు శారీ డ్రేపింగ్ అనేది చాలా కొత్త పాయింట్, అంటే ఎవరు టచ్ అండ్ పాయింట్. సో ఇట్లాంటిది ఒక పాయింట్ తీసుకొని సినిమా చేస్తాం అనేది కూడా ఒక గమ్మత్తైన విషయం కనిపిస్తుంది. సో ఆ పాయింట్కి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా, లేదంటే క్యారెక్టర్ ఈజ్ ఇన్స్పిరేషన్. అంటే ఆ క్యారెక్టరైజేషన్ వరకు అతనికి ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది. లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి, కానీ తన అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్స్, ఈ ఫ్లటింగ్ మూమెంట్స్ అన్నీ చేయకూడదు. సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి చుట్టూ అమ్మాయిలు ఉన్న ప్రొఫెషన్, లేడీస్ టైలర్స్ కానీ, లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ. ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్లో నేను శారీ డ్రేపింగ్ అనే ప్రొఫెషన్ కొత్తగా కనిపించింది నాకు. సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ సార్ అది. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు ఆలోచించారు ఈ క్యారెక్టర్కి? ఇంకెవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు సార్, ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? భలే ఉంటాడు కదా సార్. రాజ్ తరుణ్ బాగా చెప్పాడు కదా.
ఇది అంటే మామూలుగా ఒక 20 మంది విలన్లను కొట్టడం అదే చాలా ఈజీగా ఉంటుంది, రొమాన్స్ చేయడం, పాటలు పాడడం, హీరోయిన్. సో ఒక 0.5 క్యారెక్టర్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ని చేయడానికి ముందు ఏదన్నా వేరే యాక్టర్ల రెఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? అంటే కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదండి, బట్ సబ్ కాన్షియస్గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా, అంతే తప్ప కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదు. కానీ టు బి ఆనెస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలోడ్ మై డైరెక్టర్ బికాస్ లైక్ ఐ టోల్డ్ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా పెట్టి చూపించగలడు. ఆయన చేసిన దాంట్లో 50% చేసిన సరిపోద్ది. సో చాలా వరకు ఐ ఫాలోడ్ హిమ్ ఓన్లీ. మనీషా. సో హాయ్, మై సెల్ఫ్ హిమమాలిని, వెల్కమ్ టు టాలీవుడ్. చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్. మీరు చూస్తుంటే కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిలా కనబడుతున్నారు. ఇస్ దర్ ఎనీ సిమిలారిటీస్? అంటే చూసిన తర్వాత ఎందులో అన్న యాక్ట్ చేశారా అని సెర్చ్ చేస్తే బట్ యూ లుక్ వెరీ ఫెమిలియర్ టు హర్. ఆమెకి మీ స్కిన్ టోన్, ఫేస్ కట్స్ అన్ని అలా మ్యాచ్ అయినట్టు అనిపించింది. నేను కూడా బెంగళూరు అమ్మాయి కదా, సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. నో సిమిలారిటీస్ ఏం లేదు. I think this is just original me. So ee story meek cheppinappudu what was your first thought actually? What was your first reaction? Actually నాకు చాలా funny అనిపించింది and very different కదా, because I've never heard of Sari Draper as a character, but నా క్యారెక్టర్ చాలా bubbly ఉంది, like చాలా లైవ్లీగా ఉంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్. అండ్ సాయిసో ఆల్సో నరేట్ చేసేటప్పుడు చాలా బాగా నరేట్ చేశారు. సో ఇట్ వాజ్ లైక్ ఐ కుడ్ సీ ద విజువల్స్. ఇట్ వాజ్ అమేజింగ్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో నేర్చేసుకున్నారు. డబ్బింగ్ చేయించాం కదా నా చేతే. యాక్చువల్లీ తెలుగు చాలా బాగా వచ్చండి. ఫస్ట్ ప్రెస్ మీట్ నర్వస్గా ఉండడం వల్ల ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తుంది, కానీ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. రాజధర్ని గారు. సార్ బాగున్నారా? గుడ్ గుడ్ గుడ్. సార్, గత 2 చిత్రాలు కొంచెం ఆశించిన ఫలితం రాకపోవడానికి గల కారణాలు ఏంటో అనలైజ్ చేశారా? ఎక్కడ మిస్టేక్ జరిగి ఉండొచ్చు? అంటే ఒక సినిమా, నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఒక సినిమా అనేది 24 hours పుట్ టుగెదర్. సో ఎక్కడ అండ్ ఆల్సో పురుషోత్తముడికి యాక్చువల్లీ బాగా రెస్పాన్స్ వచ్చిందండి. తిరుగుబాటు స్వామి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. బట్ అంటే ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఆలోచించుకొని ఒక్కసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవడం మన బాధ్యత, నా బాధ్యత అది. అంటే పురుషోత్తముడు హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ మీకు అండ్ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదండి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ నేను ఇందాక చెప్పినట్టు నా మై బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇస్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ దోస్ ఫిల్మ్స్. సో నేను ప్రమోట్ చేయలేకపోయినా సినిమాల్ని. సో అది జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. So that is the only we regret for me, nothing else. శేఖర్ చంద్ర గారు సార్, మీది అండ్ రాజ్ తరుణ్ కాంబినేషన్లో మ్యూజిక్ అయితే నిజంగానే అందరూ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూపిస్తే మామ కానీ, పిల్లికల్ల పాప సాంగ్ కానీ మీరు చెప్పారు, లైక్ ఒక సాంగ్ అన్నది వేరే మూవీలోకి వాడాల్సింది దాన్ని కొంచెం చేంజ్ చేసి పిల్లికల్ల పాప అన్న సాంగ్ యూజ్ చేసామన్నారు కదా. అప్పుడు అంటే వేరే కంపోజ్ చేస్తుంటే అది ఏమైందంటే అండి, అనుకోకుండా ఆ వర్క్ చేస్తుంటే రాజ్ భయ్య మా స్టూడియోకి వచ్చారనమాట. వచ్చి నేను క్యాజువల్గా వెయిట్ చేస్తున్నా, తను ఆ లాస్ట్లో ఏం విన్నాడో తెలియదు, 1 సెకండ్ 2 సెకండ్లే తను విన్నది. రాజ్ భయ్యను త్రినాథ్ గారు డైరెక్టర్ ఇద్దరు వచ్చారనమాట. మేము మామూలు డిస్కషన్ హాయ్ త్రినాథ్ గారు అనుకుంటా ఉంటే తను ఎమ్మటే డార్లింగ్ మళ్ళీ సాంగ్ పెట్టేవా, మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ పెట్టే, అది వేరే ఏదో వర్క్ చేస్తున్నాను, అది కాదు ఒక్కసారి పెట్టాను. పెట్టిన తర్వాత వినేసి ఎమ్మటే త్రినాథ్ గారిని పిలిచి బయటికి వెళ్ళారు. బయట ఏంటబ్బా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు ఏంటి, నాకు ఐడియా లేదు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ సాంగ్ ఉంచుదామన్నారు. ఈ సాంగ్ ఉంచడం కాదు సార్, వేరే సినిమాది ఇదే అనుకుంటున్నాను, వాళ్ళకి అసలు వినిపించలేదు, వాళ్ళకి వాళ్ళ ఈవినింగ్ వినిపించాలి ఇది అన్న. కాదు లాక్ ఇది, సరే చూద్దాము ఒక్కసారి నాకు ఇస్తే కనుక ఊరికే వింటాను అనేసి వాట్సాప్లో తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 100 సార్లు వినేసి ఓన్ చేసేసుకొని ఇంకా లాక్ చేసేసుకొని వేరే వాళ్ళకి నేను అది వేరే చెప్పి ఇంకొక వారం అడిగి వేరే సాంగ్ చేసి, సో అట్లా తను ఫైనల్గా వేరే సింగర్స్తో పాడించినా కూడా నేను అప్పుడు విన్నదే నేను అది 100 సార్లు వినేసానని. ఆడియో రిలీజ్ ముందు రోజు నేను బయటకు వెళ్ళి ఒక షర్ట్ కొనుక్కుందామని వెళ్తే ఆ సాంగ్ వేరే వాళ్ళది వస్తుంది ఏంటి, అర్జెంట్గా ఇప్పుడు స్టూడియోకి వెళ్ళి అర్జెంట్గా పాడేసేయాలి, నీది సూపర్ ఉంది వాయిస్ అన్నది. వెళ్ళి మళ్ళీ పాడి నెక్స్ట్ రోజు అనమాట. అయితే ఇందాక అన్నారు కదా నాతోటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పాటలు చూసుకుని చెయ్యి, దీనికి పెట్టొద్దని అన్నారు కదా. మరి ఈ సినిమాలో ఆడవాళ్ళ కామెడీ దూరం దీనికే చేసిన సాంగ్ వేరే దానికి ఏదైనా చేసి, దీనికే క్లారిటీగా ఉంది కదండి, చీరల బేరం అన్నాంగా.